మరి 12వ రాత్రి కొరకు ఉపవాస అభిషేక ప్రార్థన కొరకు కనిపెడుతూ ఈ పునరుద్ధాన వేళలో ప్రభుని కనిపెడుతూ, ప్రభు మరి ఈ వాక్యము ధ్యానాన్ని మీరు ఇస్తారని ప్రభుని అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడిన విషయము యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనము. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు చదవగా విందాం. కాలేబు కిర్యత్ సేఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు సహోదరుడును కనాజు కుమారుడునైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగమని అతన్ని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలనని ఆమెను అడిగెను. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయుము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. చేతులెత్తి గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక మీరు బైబిల్లోకి పోమనేదాకా బైబిల్లోకి వెళ్ళి మీరు చూడబాకండి, పక్కన పడేసి నా ముఖానికి వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా చెప్తాను. అక్కడ 15వ అధ్యాయము స్టార్టింగ్ వచనం నుంచి కనుక మీరు ఇళ్ళకపోయి చూస్తే, ఇక్కడ కాదు, 15వ అధ్యాయము స్టార్టింగ్ నుంచి, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము స్టార్టింగ్ నుంచి గనక మీరు ఇళ్ళకెళ్ళి చూసుకుంటే, అక్కడ ఇజ్రాయేలు గోత్రకర్తలకు లేదంటే గోత్రపు వారికి ఎవరి స్వాస్యములు వారికి పంచి పెడుతున్నటువంటి సందర్భం మనం కనపడుతుంది. అధ్యాయం అంతా ఎవరికి ఇవ్వవలసిన స్వాస్యములు లేదా ఎవరికి ఇవ్వవలసినటువంటి భూములు వారికి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి, అనగా వాళ్ళకి ఇవ్వడానికి అలా పంచి పెడుతున్నటువంటి సందర్భాలు మనకు 15వ అధ్యాయం అంతా కనపడతాయి. ఈ 15వ అధ్యాయములో ఎవరి గోత్రకర్తలకి లేదంటే గోత్రపు వారికి పంచి పెడుతున్న ఈ క్రమంలో ఈ 16వ వచనము నుండి 19వ వచనం వరకు ఒక చారిత్రాత్మకమైన సంఘటన జరిగింది. ఇక్కడ ఒక బలమైన సంఘటన జరిగింది. ఈ సంఘటనని ఈరోజు ఆత్మసత్యంగా దేవుడు మనకు బోధించి మనం దీంట్లో నుంచి నేర్చుకొని మనం బలపరచబడుదుముగాక. ఇక్కడ మనకి 3 క్యారెక్టర్లు కనపడుతున్నాయి. ఇప్పుడు చదివాం మనం 16 నుంచి 19 వరకు చదివాం. 3 క్యారెక్టర్లు కనపడుతున్నాయి. మొదటి క్యారెక్టర్ చెప్పగలరా? కాలేబు. రెండవ క్యారెక్టరు అక్సా. మూడవ క్యారెక్టరు ఒత్నీయేలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ 3 క్యారెక్టర్లు, 3 వ్యక్తులు మనకు అక్కడ కనపడుతున్నారు. కాలేబు గారు, ఒత్నీయేలు గారు, అక్సా గారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, అక్కడ కాలేబు అనే వ్యక్తి, అక్సా తండ్రి పేరు ఏంటిదమ్మా? కాలేబు. ఈ కాలేబు అనే వ్యక్తి అక్కడ ఉన్న వారితో చెప్తున్న మాట, మీరు కిర్యత్ సేఫెరును మీరు జయించగలిగితే, చాలా జాగ్రత్తగా వినాలిక, మీరు కిర్యత్ సేఫెరును జయించాలి, మీరు దాన్ని వశపరుచుకోవాలి, మీరు దాన్ని పట్టుకోవాలని ఛాలెంజ్ చేశాడు. మీరు గనక ఈ కిర్యత్ సేఫెరును జయిస్తే, దాన్ని వశపరుచుకుంటే, లోబరుచుకుంటే, కిర్యత్ సేఫెరు అనేది ఒక ప్రాంతం లేదంటే ఒక పట్టణం. ఆ పట్టణాన్ని జయించమంటున్నాడు, ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకోమంటున్నాడు, ఆ పట్టణం మీద విజయం పొందమంటున్నాడు. ఎవరు? కాలేబు. అయితే తన తన కాలేబు అన్నగారైనటువంటి కుమారుడు ఒత్నీయేలు, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఒత్నీయేలు అనే వ్యక్తి ఆ కిర్యత్ సేఫెరు మీద జయాన్ని పొందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పట్టణాన్ని లేదా ప్రాంతాన్ని వశపరుచుకున్నాడు. ఆల్రెడీ కాలేబు చెప్పాడు, ఎవరైతే ఈ కిర్యత్ సేఫెరు మీద జయాన్ని పొందుతున్నారో వాళ్ళకి నా కుమార్తెనిచ్చి నేను వివాహం చేస్తాను, పెండ్లి చేస్తాను, అక్సానిచ్చి నేను పెండ్లి చేస్తాను అని చెప్పాడు. మరి కాలేబు అన్నగారైనటువంటి కుమారుడు ఒత్నీయేలు కిర్యత్ సేఫెరు మీద విజయాన్ని పొంది, జయాన్ని పొంది, దాన్ని స్వాధీనపరుచుకొని విజయ పతాకాన్ని ఎగరేసినట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాలేబు ఇచ్చిన మాట చొప్పుని అక్సాను ఒత్నీయేలుకి ఇచ్చి పెండ్లి చేశాడు. చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ జరిగిన సంఘటన నేను మీకు వివరిస్తున్నాను.
ఆ ఓత్నియేలుకి అక్సానిచ్చి పెళ్లి చేశాడు. ఆ ఓత్నియేలు ఒక ప్రేరేపణ పెట్టాడు. ఏమని ప్రేరేపణ అంటే, నీవు పొలమును అడుగు, మీ నాన్నని ఒక భూభాగమును అడుగు అని చెప్పినప్పుడు ఆమె గాడిద మీద వెళ్ళి గాడిదను దిగి, నానా నీవు నాకు కట్నం కింద దక్షిణ భూభాగమునిచ్చావు, నీవు నన్ను దీవించండి నానా, నాకు ఉత్తర భూభాగమునిమ్మని అక్కడ అడుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు దక్షిణ భూభాగం ఇచ్చావు, నేను దక్షిణ భూభాగంలో ఉన్నాను, అదే రీతిగా మీ దీవెన మాకు ఉండాలి, నువ్వు నన్ను ఆశీర్వదించి మొట్టమొదటిగా, తరువాత నాకు ఉత్తర భూభాగం ఇమ్మని అడుగుతున్నటువంటి సందర్భము, సంఘటన మనకు కనపడుతుంది. అడిగిన కూతురికి ఇచ్చిన తండ్రి కూడా మనకు అక్కడ కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ అక్సా గాడిదను దిగి ఏదైతే అడిగిందో తన తండ్రిని, అడిగింది కాదనుకుంటా రామ్మ అని చెప్పి దక్షిణ భూభాగాన్ని కూడా ఆమెకి ఇచ్చి పంపుతున్నట్లుగా మనకు అక్కడ కనపడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది అక్కడ చారిత్రాత్మకమైన సంఘటన. తండ్రి కూతుర్లు, మరి తండ్రి గారి యొక్క అన్నగారి యొక్క కొడుకు మనకు అక్కడ కనపడుతున్నాడు. తన అన్న కొడుక్కి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేశాడు. ఎందుకు అంటే, కిర్యాత్ సేఫేరు మీద విజయాన్ని పొందిన వారికి తన కుమార్తెని ఇస్తానన్నాడు. మరి తన అన్న కొడుకు మరి విజయాన్ని పొందాడు కాబట్టి ఆ కిర్యాత్ సేఫేరు మీద విజయాన్ని పొందినటువంటి ఓత్నియేలుకి అక్సానిచ్చి పెండ్లి చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ అక్సా వచ్చి ఉత్తర భూభాగాన్ని అడగటం, ఆ కాలేబు కాదనక ఒట్టి చేతులతో పంపక ఆ ఉత్తర భూభాగాన్ని ఇచ్చి పంపుతున్నట్లుగా మనం అక్కడ చదువుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇది అక్షర సత్యం. ఇది అక్షర సత్యం. ఇప్పుడు ఆత్మ సత్యంలోనికి వెళ్దాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మీ యొక్క చెవులను, మీ హృదయాన్ని దైవజనుని మీదే కేంద్రీకరించవలసిన విషయం వచ్చింది. ఎవ్వరూ నిర్లక్ష్యంగా సంఘంలో కూర్చోవద్దు. ఇది లోతు మీకు అర్థమైతే ఈ రోజున ఆశీర్వాదాన్ని పొందుకుని మనం వెళ్ళబోతున్నాము. హల్లెలూయా. ఇప్పుడు కాలేబు తండ్రి అయిన దేవునికి సమానంగా ఉన్నాడు. ఈ ఓత్నియేలు ఎవరమ్మ? ఇప్పుడు కాలేబు తండ్రి. ఓత్నియేలు ఎవరు గట్టిగా చెప్పాలి. కాలేబు తండ్రి అయిన యెహోవాకు సాదృశ్యము. ఓత్నియేలు ఎవరు అని అడిగాను నేను. పెద్దరా ఎత్తేసేస్తారా? కాలేబు ఎవరికి సాదృశ్యం అమ్మ? కాలేబు తండ్రి అయిన యెహోవా దేవునికి కాలేబు సాదృశ్యం. మరి ఓత్నియేలు ఎవరికి సాదృశ్యము ఏమమ్మా? ఇంటి అనకోలు సచ్చిన మాదిరిగా కూర్చున్నాడు, శవాలు మాదిరిగా. శవాలు శ్మశాన మాటికలో ఉండాలి కానీ సంఘాల్లో కాదు. మరి ఓత్నియేలు ఎవరికి సాదృశ్యం అమ్మా? ఏమ్మా ఎనకోలు మెదపరేంటమ్మా నోరు? కుమారుడు ఎవరికి? ఓత్నియేలు ఎవరికి సాదృశ్యం? ఎవరికి సాదృశ్యం? ఎవరికి మీరు చెప్పిందాక ముందుకెళ్ళ. మీకు మెంటలు వచ్చాయి ఈరోజు ప్రసంగం. ఎవరికి సాదృశ్యం ఓత్నియేలు? ఎవరికి సాదృశ్యం? ప్రతి పెదవులు కదిలితేనే ముందుకెళ్తా. ఓత్నియేలు ఎవరికి సాదృశ్యం? ఎవరికి సాదృశ్యం? సైమన్ గారు చెప్తున్నారు. ఎవరికి సాదృశ్యం? యేసు క్రీస్తుకు సాదృశ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. కాలేబు తండ్రి అయిన యెహోవాకు సాదృశ్యమైతే ఓత్నియేలు కుమారుడైన యేసుకు సాదృశ్యముగా ఉన్నారు. మరి అక్సా ఎవరికి సాదృశ్యం? ఏమమ్మా? సంఘమునకు సాదృశ్యం. సంఘం అనగా నేను. దేవునికి మహిమ. నేను అని చెప్పి నన్ను బ్రతికించారు. దేవునికి స్తోత్రం. మేము అని అంటే రాయెత్తేసేసేవాళ్ళే. ఎవరమ్మా సంఘం అనగా? ఇప్పుడు 3 సందర్భాలు చెప్తాను వినండి. కాలేబు తండ్రి అయిన దేవునికి సాదృశ్యముగా ఉన్నాడు. ఇక్కడ ఓత్నియేలు కుమారుడైన యేసుకు సాదృశ్యముగా ఉన్నాడు. ఇక్కడ అక్సా సంఘానికి అనగా మనకు సాదృశ్యముగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. నేను కాలేబు గురించి మాట్లాడుతున్నప్పుడల్లా తండ్రిని గుర్తు తెచ్చుకోవాలి, తండ్రిని యెహోవాను గుర్తు తెచ్చుకోవాలి. నేను ఓత్నియేలు గురించి మాట్లాడితే కుమారుడైన యేసును జ్ఞాపకం చేసుకోవాలి. నేను అక్సా గురించి మాట్లాడితే నేను ఆ ప్లేస్లో, అక్సా ప్లేస్లో నీవు వెంటనే మైండ్లోకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఇప్పుడు కాలేబు జోలికొస్తే, కాలేబు అన్న మాటకు అర్థం ఏంటంటే సమస్తము సాధ్యము. హల్లెలూయా. కాలేబు అన్న మాటకు అర్థం ఏంటమ్మా? సమస్తం. అసలుకి కాలేబుకు అసాధ్యం అంటూ ఏది లేదు. ఈ రోజున కాలేబు ప్లేస్లో తండ్రి అని యెహోవా కనపడుతున్నాడు. మన సైన్యములకు అధిపతి అగు యెహోవాకి సమస్తము సాధ్యమై ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకు అన్ని సాధ్యమే. నేను ఏది చెయ్యలేను అన్నట్లుగా కనపడ్డ అక్కడ మనకి తండ్రి అయిన దేవుడు అన్ని చేసి ముగించాడంట. ఆయన దేవునికి స్తోత్రం. అన్ని చేసి ముగించాడంట. ఆ తండ్రిలో అన్ని సాధ్యమేనంట. ఏది తన బిడ్డలకి వచ్చిన వారికి ఉత్తి చేతులతో పంపించే దేవుడు ఆయన కాదంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ తండ్రి అయిన యెహోవా దేవుని వద్దకి అక్సా వచ్చింది అనగా మనం వచ్చాం. అక్సా వచ్చి అడుగుతున్న మాట ఏంటి? కాలేబుని అడుగుతున్న మాట ఏంటి? మొట్టమొదటి నన్ను మీరు దీవించండి. 19వ వచనం స్టార్టింగ్ ఏముంది అక్కడ? మీరు నన్ను దీవించాలి నాన్నగారు. ఈ పూట నీవు ఈ 12వ రాత్రి అభిషేక ఉపవాస ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరిని నా ప్రభు దీవించునుగాక. మనం అడగాలి, తండ్రిని దీవించమని అడగాలి. ఈ రోజున కాలేబును అక్సా అడిగితే కాలేబు గారు కాదన్నాడమ్మా? కాదనలేదు. ఆ దీవెన వర్షమును కుమ్మరించి అక్సాను పంపించిన దేవుడు ఆయన. హల్లెలూయా. తండ్రి ఆయన. ఈ రోజున మన ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి అని యెహోవా దేవుని వద్దకు వచ్చి నీవు దీవెనను అడుగుతున్న తోడనే నీ తలల మీదకి యెహోవా హస్తము ఫలముగా దిగి వచ్చి నేను ఆశీర్వదించబోతున్న రాత్రి అడుగు వారికి తన దీవెననిచ్చువాడు ఆయన. హల్లెలూయా. నువ్వు అడుగుతుంది చిన్నదే, నా తండ్రి నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు అడుగుతుంది పెద్ద లెక్క కాదు ఆయనకి. నువ్వు అడుగుతుంది పెద్ద విషయం కదా ఆయనకి. ఆయనకి సమస్తము సాధ్యమే. నువ్వు అడుగుతున్నది నీ గుండెలో ఉన్న ఆశ, నువ్వు అడుగుతున్న దానిని ఈ రాత్రి పొద్దుకొని వెళుదువుగాక. అక్సా మాదిరి మనం అడగాలి. ఎలా అడగాలమ్మా? అక్సా మాదిరి. నన్ను దీవించండి నాన్నగారు, నన్ను దీవించండి తండ్రి, నన్ను బ్లెస్ చేయండి, నన్ను మీరు ఆశీర్వదించండి. ఈ పూట వచ్చిన వారు ఆశీర్వదించబడకుండా వెళ్ళొద్దు. నువ్వు అడిగిన మాట నువ్వు ఇక్కడ పొందుకొని ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళాలి. నువ్వు అడిగింది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు అక్సామాది నా దేవుణ్ణి నువ్వు దీవించమని అడగాలి. నోరు తెరిచి నన్ను దీవించమని అడిగిన తోడనే నా తండ్రి నేను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నోరు తెరచి అక్సా అడిగింది. నోరు విప్పి అక్సా అడిగింది. అడిగినందుకే తండ్రి నిండైన దీవెనలు, మెండైన దీవెనలు ఇచ్చి పంపించినట్లుగా మనకు అక్కడ కనపడుతుంది. నువ్వు అడిగితే నా దేవుడికి నా వల్ల కాదు అనుకోండి ఇచ్చే దేవుడై ఉన్నాడు ఆయన. నా వల్ల కాదమ్మా, నువ్వు అడిగింది కష్టమమ్మా, నేను చేయలేనమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. అభిషేకం అడిగితే ఏలియా నా వల్ల కాదన్నాడేమో కానీ నా తండ్రిని అడిగితే నా తండ్రి వల్ల కాదు అన్న రికార్డు లేదు. ఆయనను అడిగిన వారు, ఆయన వద్దకు వచ్చిన వారిని సమృద్ధిగా దీవించి పంపించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు 12వ రాత్రి నా ప్రభుని అడగవలసిన మాట, నన్ను దీవించండి డాడీ, నన్ను మీరు దీవించండి డాడీ. నేను అడగగలిగితే నా తండ్రి దీవించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఒక మాట వినండి. మీరు ప్రభువుని అడిగేటప్పుడు ఎలా అడగాలో కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను. నిన్న చెప్పాను, మీరు దేవుణ్ణి ఏదైనా అడగాలంటే పశ్చాత్తాపముతో అడగమని నిన్న చెప్పాను. నేను ఇస్తాడన్నాను. ఇప్పుడు కూడా మీరు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, ఇంకా ప్రభువును మనం ఎలా అడిగితే ఇస్తాడు, తండ్రి అయిన దేవుడిని ఎలా అడిగితే ఇస్తాడు. మనం అడుగుతున్నది దేవుడు మనకు అనుగ్రహించాలంటే, నా దేవునికి సమస్తము సాధ్యము గనక, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు గనక ఆయనని అక్సామాదిరి అడిగితేనే ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్సామాదిరి లేకుండా అడిగితే దేవుడు ఇవ్వడు. ఆశీర్వదించమని అడిగితే దేవుడు ఇవ్వడు. నన్ను దీవించండి డాడీ అంటే దేవుడు దీవించడు. నాకు ఉత్తర భూభాగం నిమ్మంటే దేవుడు ఇవ్వడు. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక మంచి విషయం, అక్సా ఎలా ఉండి అడిగిందో నీవు అలా అడిగితే నా దేవుడు నీకు ఇస్తాడు.
ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటిగా చెప్తున్నాను, అక్స నన్ను దీవించండి తండ్రి అని అడిగింది. ఏమడిగిందమ్మా ఆవిడ? నన్ను దీవించండి. రెండవదిగా ఏమడిగింది? నాకు ఉత్తర భూభాగము నిమ్మని అడిగింది. ఆల్రెడీ దక్షిణ భూభాగాన్ని ఇచ్చావు, నాకు నీటి మడుగులు కూడా ఇవ్వు, అంటే ఉత్తర భూభాగాన్ని కూడా మీరు ఇవ్వాలి అని ఆమె అడిగింది. మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, ఆమె నోటిలో నుంచి నన్ను దీవించండి అని అడగక మునుపు, నాకు ఉత్తర భూభాగం ఇమ్మని అడగక మునుపు ఆమె ఏమి కలిగి ఉందో మీకు ఒక 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓత్నియేలు ఎవరికి సాదృశ్యం అమ్మా? గట్టిగా చెప్పాలి. కుమారుడైన యేసయ్యకి ఓత్నియేలు సాదృశ్యముగా ఉన్నాడు. ఓత్నియేలు ఎవరిని వివాహం చేసుకున్నాడమ్మా? అనగా అనగా సంఘం, అనగా నన్ను. ఓత్నియేలు నన్ను వివాహము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఓత్నియేలు అక్సాని వివాహం ఆడాడు, అక్సాను పెండ్లి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క ముక్కలో చెప్పాలంటే, యేసయ్య రానున్న దినాల్లో, లేదంటే రానున్న గడియల్లో సంఘమును వివాహం ఆడబోతున్న తరుణము త్వరలో రానయ్యున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాలేబు ఒక కండిషన్ పెట్టాడు అక్కడ. తండ్రి అయిన యెహోవా దేవుడు మన దృష్టిలో కాలేబు అనగా, నేను వాళ్ళ పేర్లు చెప్తుంటే మీరు వాళ్ళ పేర్లు పట్టించుకోవద్దు. నేను ఆత్మసత్యంగా చెప్పాను కదా, ఆ మాటలు మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి. కాలేబు ఒక ఛాలెంజ్ చేశాడు, లేదంటే ఒక కండిషన్ పెట్టాడు. నా బిడ్డని పెళ్లి చేసుకోవాలంటే, అక్సాని పెళ్లి చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే కిర్యాత్ సేఫేరు మీద విజయాన్ని పొందాలి. ప్రైజ్ ద లార్డ్. దేని మీద విజయం అంటమ్మా? కిర్యాత్ సేఫేర్. కిర్యాత్ సేఫేర్ అనగా అర్థం ఏంటంటే పుస్తకములు, పుస్తకములు, పుస్తకములు ఉండు చోటు. దేవునికి మహిమ కలుగునుగాక. పుస్తకములు కలిగిన దేశం, లేదంటే పుస్తకములు కలిగిన పట్టణం, లేదంటే పుస్తకములు కలిగిన ప్రాంతము అంటారు. కిర్యాత్ సేఫేరు అన్న మాటకు అర్థమే పుస్తకములు కలిగిన దేశం. దేవునికి మహిమ కలుగునుగాక. ద సిటీ ఆఫ్ బుక్స్ అంటారు ఇంగ్లీష్లో, ఆంగ్లంలో ద సిటీ ఆఫ్ బుక్స్, పుస్తకములు కలిగిన దేశము. ఈ రోజున ఈ ఓత్నియేలు అనే వ్యక్తి దేని మీద విజయం పొందాడంటమ్మా? కిర్యాత్ సేఫేరు మీద విజయం పొందాడు. పుస్తకములు కలిగిన దేశం మీద విజయం పొందాడు. ఇప్పుడు మీరు నా వైపే చూస్తా వినండి, మీకు ఒక మంచి మాట చెప్తాను. యేసు ప్రభువారు, చాలా జాగ్రత్తగా వినాలి, యేసు ప్రభువారు కిర్యాత్ సేఫేరు మీద విజయాన్ని పొందాడు. గట్టిగా చెప్పొచ్చా? అంటే యేసు ప్రభువారు కిర్యాత్ సేఫేరు మీద విజయం పొందడం అంటే అర్థం ఏంటి? పుస్తకములు కలిగిన దేశమునని చెప్పాను. నా దేవుడు బైబిల్లో చెప్పకనే చెప్పాడు. యేసు ప్రభు మాట్లాడుతున్నారు, గ్రంథపు చుట్టూలో రాయబడిన ప్రకారము. దేవునికి మహిమ కలుగునుగాక. నా గురించి గ్రంథపు చుట్టూలో ఏమి రాయబడిందో అది నేను చేసి ముగించి జయించబోతున్నాను. నా దేవుడు జీవ గ్రంథము మీద విజయాన్ని పొందిన దేవుడు. ప్రవక్తలు పలికిన ప్రవచనాల మీద విజయాన్ని పొందిన దేవుడు. ఒక విషయంలో చెప్పాలంటే పరలోకము, పుస్తకములు కలిగిన దేశమనగా పరలోకము మీద, తండ్రి చిత్తము మీద, తండ్రి ప్రణాళిక మీద, తండ్రి ఆశల మీద జయాన్ని పొందిన వాడు నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. తండ్రి చిత్తము మీద జయమును పొందినవాడైన యేసుక్రీస్తు ప్రభు. తండ్రి ఆలోచన జయించాడు, తండ్రి ఆశను జయించాడు. హల్లెలూయా. తండ్రి కోరికలన్నీ నెరవేర్చి జయాన్ని పొందాడు. ఇక్కడ కాలేబు కోరిక ఏంటమ్మా? కిర్యాత్ సేఫేరు మీద విజయం పొందాలి. ఎవడ పొందితే వాడికి అక్సానిచ్చి పెళ్లి చేస్తాను. ఓత్నియేలు కిర్యాత్ సేఫేరు మీద విజయాన్ని పొందినట్లుగానే యేసు ప్రభువారు తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క ఉద్దేశము, తన తండ్రి యొక్క ప్రణాళిక, తండ్రి యొక్క మరి ప్రతి ఒక్క విధానాన్ని గెలిచిన స్థితిలో యేసయ్య మన కనపడుతున్నాడు, కుమారుడు కనపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా.
ఇప్పుడు ఈ అక్స ఎవరిని కలిగి ఉందమ్మా? యేసుని కలిగి ఉండాలి. ఈ రోజున అక్స అనబడుతున్న మనము యేసు మన పక్షమున ఉండి మనం తండ్రిని ఆశీర్వదించమని అడగాలి. యేసయ్య మన పక్షమున ఉండాలి. జయించిన వాడు మన పక్షమున ఉండాలి. విజయశీలుడు మన పక్షమున ఉండాలి. ఆయన మనతో ఉండాలి, మన ప్రక్కన ఉండాలి. అప్పుడు మనం తండ్రిని అడగాలి. తండ్రి నన్ను దీవించండి డాడీ, డాడీ నన్ను దీవించు డాడీ, లేదంటే నాకు ఉత్తర భాగం ఇవ్వు డాడీ అని అడిగామనుకో, ఇట్లా చూస్తాడు పక్కన, కుమారుడు ఉన్నాడా లేదా నీ పక్కన. లేడనుకో, నువ్వు అడిగిన దానికి సమాధానం రాదు, నువ్వు అడిగిన దానికి అసలు ఉత్తరమే జారీ అవ్వదు. నీ పక్కన, నీ ప్రక్కనే ఉండాలి జయించినోడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు మన భర్త అయిన దేవుడు మన ప్రక్కన నిలబడి ఉండాలి, మన పక్షమున నిలబడి ఉండాలి, జయించిన వాడిని కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మన పక్షముగా లేకుండా నువ్వు ఆశీర్వదించమని అడిగితే నా దేవుడు నేను ఆశీర్వదించడు. ఉత్తర భూభాగం అని అడిగితే ఉత్తర భూభాగం ఇవ్వడు. ఈ అక్స ఎవరిని కలిగి తండ్రి వద్దకు వెళ్ళిందో తెలుసా? ఓత్నియేలును కలిగి తండ్రి వద్దకు వెళ్ళినట్లుగా మనము కూడా యేసు ప్రభుని మన పక్షమున మన పక్కన పెట్టి మనకు తోడుగా ఉంచుకొని మనం ఆశీర్వదించమని అడిగితే వెనువెంటనే కాదనకుండా మనం ఆశీర్వదించే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన జయించినవాడు. ఓత్నియేలు కిర్యాత్ సేఫేరు మీద జయించినట్లుగా మన యేసయ్య తండ్రి ఉద్దేశములను, పరలోకమును, గ్రంథపు చుట్టని జయించిన దేవుడు ఆయన. ఈ రోజున ఆ జయించిన వాడు మన పక్షమున లేదంటే మన ప్రక్కన ఉన్నాడా లేదా? ఆ జయించిన వాడు మనతో ఉన్నాడా లేదా? ఆ జయించిన వాడు మనతో ఉండాలి, మన ప్రక్కనే ఉండాలి. ఇంకో విషయం చెప్పనమ్మా, ఆ జయించిన వాడితో పాలి భాగస్థులం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ జరిగితే నేను ఆశీర్వదించమంటే తండ్రి ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? తండ్రి అనగా అర్థం ఏంటని చెప్పానమ్మా, ఆయనకి సమస్తమును సాధ్యమే. ఆయన వద్దకు వచ్చిన వారిని ఒట్టి చేతులతో పంపడు అన్నమాట ఎంత నిజమో, ఆయన వద్దకు కుమారుణ్ణి కలిగి రావాలి, భర్తని కలిగి రావాలి, జయించిన వాడిని కలిగి రావాలి. అలా కలిగి వస్తేనే మన చేతులు, మన దోసెట్లు, మన యొక్క సంచులు నిండా మనము ఆత్మను పొందుకొని మనము తిరిగి వెళతాం. ఆశీర్వాదాలు పొందుకొని మనం తిరిగి వెళతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జయించిన వారితో కలిసి నువ్వు విడిగా వెళ్ళొచ్చు కదమ్మా. ఎవరితో కలవాలంటమ్మా మనము? గట్టిగా చెప్పాలి. ఒక మంచి మహానుభావుడు రాసినటువంటి పాట అది. జయించిన వారితో కలిసి వెళితేనే సింహాసనం అంట. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే మీరేమి డ్రమ్స్ ఏం మోగించక్కర్లేదు. జయించిన వారితో కలిసి నీ సింహాసనము నేను చేరగా. ఈ మొక్కను బేస్ చేసుకొని చెప్తున్నాను. జయించిన వాడు నీ పక్కన ఉంటేనే నా దేవుడిని ఆశీర్వదిస్తాడు. జయించిన వాడు నీ పక్షమున ఉంటేనే నా దేవుడు ఉత్తర భూభాగములను మనకి ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నా తండ్రిని ఏది అడిగినా ఇస్తాడు, కాదన్ను. నేను ప్రామిస్ చేస్తున్నాను నీకు, నా తండ్రిని ఏది అడిగినా ఇస్తాడు. నా డాడీని ఏది అడిగినా ఇస్తాడు. నీ డాడీని ఏది అడిగినా ఇస్తాడు. ఆయన ఇవ్వను అని చెప్పడు. నా దగ్గర లేవమ్మా, రేపు సాయంత్రం ఇస్తాను. భూ సంబంధమైన తండ్రులు అయితే ఏం చెప్తారు పిల్లలకి? అమ్మ 1 గంట ఉండమ్మా, లేదంటే రేపు ఇస్తానులేమ్మా, లేదంటే 10 రోజులు ఆగమ్మా అని అంటారు. కానీ నువ్వు అడిగిన వెంటనే ఇచ్చేసే కెపాసిటీ ఉంది ఆయనకి. నువ్వు ఏది అడిగావో నువ్వు వచ్చి ప్రభు నాకు ఫలానాది ఇవ్వంటే ఆయనకు అప్పటికప్పుడు లేటు చేయకుండా నీ చేతిలో పెట్టగలిగిన దమ్ము, సత్తా ఉంది. నువ్వు అడిగే చిన్నవే, పెద్దవేమి కాదు అవి. నా తండ్రి ఆలోచనలకి మించినవి కాదు నువ్వు అడిగేది. నువ్వు అడిగింది చాలా చిన్నదే. నువ్వు ఎంత పెద్దది అడిగానని నీ దృష్టిలో ఉన్నా నా తండ్రి దృష్టిలో చాలా చిన్నది. ఆయన ఏదైనా ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఈ రోజున అడిగే ముందు ఒక్క క్వశ్చన్ నేను వేస్తున్నాను. జయించినోడు నీ పక్కన ఉన్నాడా లేదా? రేపటి రోజున నువ్వు వచ్చి ప్రతిరోజు నువ్వు తండ్రిని అడుగుతూనే ఉన్నావు నీకు ఏదోడు కావాలని. నీ పక్కన కుమారుడు ఉన్నాడా లేదా చూస్తున్నాడు. జయించిన నా కుమారుడు ఉన్నాడా లేదా చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. జయించిన వాడిని మన ప్రక్కన పెట్టుకోవాలి, ఎక్కడో కాదు, మన ప్రక్కన ఉంచుకొని మనం ప్రభుని అడగాలి. అర్థమవుతుందా?
అర్థమవుతుందా? జయించిన వాడు మన ప్రక్కన ఉండాలి. అక్సా కూడా పెళ్ళైనాకే అడిగింది దీవించమని. ఓత్నీయేలును పక్కన పెట్టుకొని అడిగింది, దేవునికి స్తోత్రం. ఓత్నీయేలును కలిగి అడిగింది, దేవునికి స్తోత్రం. నీవు కూడా తండ్రి, నేను చదువుతున్నప్పుడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. తండ్రి నన్ను దీవించు. ఎస్, దీవించాడు. అయ్యో ఈయన భలే దీవించాడండి ప్రభు అన్నాడు నాతో. ఓత్నీయేలు ఉన్నాడు కాబట్టి తండ్రి దీవించాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇంకో మంచి విషయం చెప్తా, మీకు నచ్చితే గట్టిగా చప్పట్లు కొట్టి కేకలేసే వాళ్ళు కేకలేని దద్రిల్లిపోయి ఈ ఫ్యాన్లన్నీ మనం అది పడిపోవాలి. నీకు స్వస్థత ప్రార్థన చేస్తాను నేను తర్వాత. మంచి మాట నన్ను చెప్పమంటారా వద్దంటారా? మీరు నిర్లక్ష్యంగా ఉండ, చక్కగా నవ్వండి, అన్ని పనులు బయట పెట్టండి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నేను మంచి మాట చెప్తా, గట్టి కేకలేసేయాలి. ఇప్పుడు ఒక చక్కని మాట చెప్తాను. నా ప్రభువు జయించిన వాడు గనక, జయించిన వాడు మనతో ఉంటే ఉండు జయించిన వాడు మనతో ఉంటే ఆయన వేటి మీద జయాన్ని పొందాడు, ఆ జయమును పొందిన వాటి మీద మనకు అధికారం ఇవ్వగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా! నా తండ్రి జయం పొంది, నేను చెప్పనా, పరలోకం మీద జయం పొందాడు నా కుమారుడు, సింహాసనం మీద జయం పొందాడు. హల్లెలూయా! ఈ రోజున ఆ కుమారుణ్ణి గనక, లేదంటే మన క్రీస్తు ప్రభు మన భర్తని మనం కలిగి ఉంటే, ఆయన మన పక్షమున ఉంటే, ఆయన వేటి మీద అధికారం పొందాడు, వాటి మీద మనకు అధికారం ఇవ్వగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా! నువ్వు అడిగింది తండ్రి ఇవ్వాలంటే, నువ్వు ఓత్నీయేలు అనగా ప్రభు అయిన యేసుని పక్షమున, ఆయన మావులోడు కాదు, యేసు ప్రభు జయించిన వాడు ఆయన. అర్థమవుతుందా? ఆయన ఓటమి ఎరుగని దేవుడు, ఆయన ఓడిపోని దేవుడు. అలాంటి దేవుడు మన పక్షమును ఉంటే, నిజంగా మా తండ్రి కుమారుడికి ఏది అధికారాన్ని ఇస్తానని చెప్పాడు, ఆ అధికారం అంతా కుమారుడు మనకిస్తాడు. దేవునికి మహిమ కలుగునగా. మనం కలిగి ఉందాం. ఓత్నీయేలు అనబడుతున్నటువంటి ఒక మంచి కుమారుడిని కలిగి ఉందాం. ప్రియదైవ జనమా, మంచి మనకు భర్త అయిన దేవుణ్ణి కలిగి ఉందాం. ఎందుకంటే ఆయన జయించిన వాడిగా ప్రపంచమునకు కనపడుతున్నాడు కాబట్టి, ఆ జయించిన వాడిని మన పక్షమును చేసుకుంటే, లేదంటే మనమే ఆయన పక్షముగా వెళ్ళిపోతే, ఖచ్చితంగా నువ్వు అడిగిన ఆశీర్వాదము, నువ్వు అడిగిన దీవెన ఈ రాత్రి వచ్చి నీ తలల మీద నిలబడబోతుంది. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. ఇక రెండవది చాలా జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ ఏం చెప్పినామా, యేసును మనం కలిగి అనగా యేసు పక్షమును మనం నిలబడి అని చెప్పండి. చాలా మంచి మాట ఇది. యేసయ్య పక్షముగా మనం ఉండి, యేసయ్యను మన ప్రక్కన నిలబెట్టుకొని మనం తండ్రిని ఏదైనా అడగాలి. అప్పుడు నీ యొక్క ఆశ అంతా ఆ తండ్రి తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రెండవది అక్సా అనగా ఆ అర్థం ఏంటంటే అలంకారము. దేవునికి మహిమ కలుగునుగాక. అక్సా అనగా అర్థం ఏంటమ్మా? అలంకారము. ఈరోజు నేను శారీరక సంబంధమైన అలంకారము గురించి మాట్లాడట్లేదు, కానీ దైవ సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైన అలంకారమును ధరించి మనం తండ్రి వద్దకు వెళ్ళి మనం ఆశీర్వాదం అడగాలంట. ఎవడ పడితే వాడు అడుగుతున్నాడు ఈ రోజుల్లో ఆశీర్వాదాన్ని. ఎవడ పడితే వాడు వచ్చి దీవెనిమ్మని అడుగుతున్నాడు. ప్రభు ఇవ్వడు. నువ్వు అడగవలసినటువంటి క్యారెక్టర్ ఎలా ఉండి అడగాలంటే, అలంకారముతో, బాహ్య సంబంధమైనది కదా, అంతరంగ సంబంధమైన అలంకారమును కలిగి మనము తండ్రి వద్దకు వెళ్ళి మనం ఏదైనా అడిగితే, నా తండ్రి కాదనక మనకిచ్చే దేవుడై ఉన్నాడు. మనకి బాహ్య సంబంధమైన అలంకారముతో కాదు. ప్రకటన పుస్తకం 19వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి అమ్మా. ప్రకటన పుస్తకం 19వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన చలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువు నాకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని అడగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అంతరంగ సంబంధమైన అలంకారముతో సిద్ధపరుచుకొని మనం తండ్రి వద్దకు వచ్చేదని అడగాలి. ఎట్లా పడితే ఎట్లా అడిగితే తండ్రి ఇవ్వడు. నీ కష్టం ఉందన్నమాట వాస్తవమే, బాధ ఉందన్నమాట వాస్తవమే, నీకు అవసరం అన్నమాట వాస్తవమే, నీకు కాదనడు. కానీ నువ్వు అడగవలసిన విధానం ఏంటంటే, నువ్వు అంతరంగ సంబంధమైన స్వభావమును కలిగి, సిద్ధపాటు కలిగి, అలంకారమును కలిగి నువ్వు ప్రభుని అడగగలగాలి.
తన భార్య సిద్ధపరచుకుంది, రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది. భర్త ఎప్పుడు వస్తే అప్పుడు పరిగెత్తడానికి, భర్త పక్షమున నిలబడటానికి, భర్తతో మేఘముల మీద ఎగిరిపోవడానికి మనం అందరము సిద్ధ మనసు కలిగి తండ్రిని అడగాలి, సిద్ధపడి తండ్రిని అడగాలి. అంతరంగం అంతా ఏంటదమ్మా, ఆత్మ సంబంధమైన అలంకారముతో సిద్ధపరచుకుని మన తండ్రి వద్దకు వచ్చి అడగాలి. సిద్ధపడు చాలా అవసరం. సిద్ధ మనస్సు కలిగి అడగడం చాలా అవసరం. ఏమండి, నువ్వు అడిగే ప్రతి ఆశీర్వాదం కూడా నువ్వు సిద్ధపడి అడగాలి. అంటే ఒకవేళ కుమారుడి భూమి మీదకు వచ్చే సమయానికి కుమారుడితో పాటు ఉన్న ఫలముగా మేఘం ఎక్కే అంత సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. అటువంటి సిద్ధపాటు భూమి మీద కలిగి మనము తండ్రిని ఏదడిగినా, ఒకటి కాదు, రెండు కాదు, నువ్వు 100 అడుగు, 1,00,000 అడుగు, 1,00,000 అడుగు, ఆయన చెయ్యి వెనక్కి తీయన దేవుడై ఉన్నాడు ఆయన. కానీ నువ్వు కలిగి ఉండవలసిన స్వభావము సిద్ధపాటు. అంతరంగానికి సంబంధించినటువంటి ఆత్మ సంబంధమైన అలంకరణ, ఆత్మ సంబంధమైనటువంటి వరాలు, ఆత్మ సంబంధమైన వరాలు లేకుండా, ఆత్మ సంబంధమైన అలంకారము లేకుండా, చాలా జాగ్రత్తగా వినాలి. నువ్వు తండ్రిని అడిగితే నువ్వు ఇప్పటికీ కాదు ఎప్పటికీ నువ్వు పొందుకోలేవు ఆశీర్వాదాన్ని. నేను చెప్తున్నాను. కీర్తనల గ్రంథంలోనికి ఒకసారి వెళ్దామా? 96వ కీర్తన 9వ చరణంలోకి వెళ్దాం. 96వ కీర్తన 9వ చరణం. పరిశుద్ధ అలంకారములను ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. చాలమ్మ, దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ అలంకారమును ధరించుకొని యెహోవాను ఆరాధన చేయువారు, యెహోవాను అడిగిన వారికి నా దేవుడు తప్పక వారికి దయచేయువాడై ఉన్నాడు. పరిశుద్ధ అలంకారమును ధరించుకోవాలంట. అంతరంగముగా మనం అలంకరించబడాలంట. మనం సిద్ధ మనస్సు కలిగి ఉండాలంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మ వరములతో అలంకరించుకోని అంతరంగ స్వభావాలను, నీ అంతరంగమును, లేదంటే నీ బాహ్యమును కాదు అలంకరించుకునేది, అంతరంగము అలంకార పూర్వకముగా ఉండాలి. అక్స అన్న మాటకు అలంకారం. అక్స ఎంత అందమైనదో తెలుసండి. ఆమె మనస్సు అందమైనది, ఆమె మాట అందమైనది, ఆమె చూపు అందమైనది, ఆమె అంతరంగ స్వభావము పరిశుద్ధమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె అలంకరించబడిన స్త్రీ. అంతరంగము అంత అలంకరించబడి ఉన్నది, సిద్ధపడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అంతరంగములో ప్రతి నగలను ధరించుకుని ఉండాలి. అలంకార పూర్వితమైన ఆత్మ సంబంధమైన ప్రతి వరములు అంతరంగముగా మనము కలిగి ఉందుముగాక. ఆత్మ ఫలములు అయిన, ఆత్మ వరములైన అన్నిటిని మనం అలంకరించుకొని సిద్ధపడి మనం తండ్రిని అడుగుదుముగాక. అప్పుడు నా తండ్రి నీకు అనుగ్రహిస్తాడు. మొదటిదిగా యేసు పక్షమున నిలబడి అడగాలి. రెండవదిగా అంతరంగము ఆత్మ సంబంధమైన అలంకారము కలిగి మనం అడగాలి. అప్పుడే నా ప్రభు యొక్క దీవెన నీ మీదగా దిగి వస్తుంది. మూడవదిగా ఆమె ఎలా అడిగిందమ్మా? వాక్యములో ఉన్నది, ఆమె గాడిదను దిగి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమి దిగిందంట మామ? గాడిదను దిగి అడిగింది. గాడిద ఎక్కడ అడిగితే ఎవడు ఆయన? ఏమమ్మో, హలో, ఏం దిగి అడిగిందమ్మా? ఏమమ్మా, ఏం దిగి అడిగిందమ్మా? గాడిద అంటే ఏంటమ్మా అసలు? అమ్మా, ఎవరు తగ్గించుకోనని? దేవుని స్తోత్రం. గాడిద, అసలు గాడిద అంటే ఏంటి మీకు తెలియదా? గాడిద అసలు దేనికి సాదృశ్యం? అసలు పరిశుద్ధాత్మ. అది దేవునికి స్తోత్రం. పనికి రాంది, బాగా పచ్చి విషయం చెప్పిందమ్మా. ఎన్నిక లేనిది. నువ్వు కొంచెం ఆత్మ సంబంధంగా మాట్లాడ, పచ్చి మాట నచ్చింది నాకు. పనికి రాంది గాడిద ఏంటమ్మా? పనికి. నువ్వు పనికి మాలిన పనులు మానేసి అడుగు, ప్రభునిస్తాడు. పనికి మాలిన పనులన్నీ చేసుకుంటా గాడిదల మీద తిరుక్కుంటా, భారవాహిక గాడిద మీద అడిగితే ఇవ్వడు ప్రభు. గాడిద పనికి రానిది.
ఘనహీనమైనది, ఎన్నిక లేనిది, ఎంపికలు అంటాను. నువ్వు పనికిరాని పనుల మీద పెత్తనం చేసుకుంటా, పనికిరాని పనులన్నీ చేసుకుంటా, దేవునికి నచ్చని పనులన్నీ చేసుకుంటా, అసభ్యకరమైన పనులన్నీ చేసుకుంటా, ఘనహీనమైన పనులన్నీ చేసుకుంటా, తండ్రికి మచ్చ తెచ్చే పనులు, చెడ్డ పనులన్నీ చేసుకుంటా, పద్ధతులన్నీ చేసుకుంటా అడిగితే ఎవడు? గాడిదలు దిగాలి, ఘనహీనమైన వదిలిపెట్టాలి, పనికిరాని వదిలిపెట్టాలి, అసభ్యకరమైన వదిలిపెట్టాలి, దూరపరచాలి, దూరమైపోవాలి. మీకు నచ్చలేదట్టింది ఈ మాట. మీరు ఎన్ని సంవత్సరాలు అడిగినా ప్రభు ఎవడికి ఇలా ఈ గాడిద దిగపోతే, అర్థమైందా? గాడిదలు దిగండి, పనికిరాని పనులను మానేయండి, దేవునికి నచ్చని ఉద్దేశాలు తీసిపడేయండి, దేవునికి నచ్చని ప్లానింగ్లు తొలగించేయండి, దేవునికి నచ్చని పుస్తకాలు చింపవతలేయండి, దేవునికి నచ్చని డిక్షనరీలను కాల్చి అవతలేయండి. ఏ పనికిమాలిన పనులు మనలో చొరబడిపోయాయో, ఏ పనికిమాలిన పనుల చేత నింపబడుతున్నామో, ఆ పనికిమాలిన పనులు వదిలేసి తండ్రి వద్దకు వచ్చి అడిగిన ప్రతి ఒక్కరికి దీవెన సమృద్ధిగా ఇచ్చి పంపించబోయే దేవుడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పానమ్మా? 3 విషయాలు చెప్పాను. 4వ విషయం, ఏ భూభాగాన్ని అడిగిందంట అక్సా? ఉత్తర భూభాగము. ఆల్రెడీ కట్నం కింద దక్షిణ భూభాగం ఉందాము. ఇప్పుడు దక్షిణ భూభాగం అంటే ఏంటమ్మా, ఉత్తర భూభాగం అంటే ఏంటనేది మనం ఇప్పుడు చూడాలి. ఆల్రెడీ ఆమెకు దక్షిణ భూభాగం ఉంది. దక్షిణమున వేడి గాలులు, దక్షిణమున అంటే అరణ్యం, దక్షిణం అంటే ఎడారి. దేవునికి మహిమ కలుగునుగాక. దక్షిణ భూభాగములో మనం అందరం ఉన్నాం. ఎవరన్నా లేరా? దక్షిణ భూభాగం ఎంతమందికి ఉంది? కొంతమందికి లేదా? ఉందా దక్షిణ భూభాగం? అంటే ఏంటమ్మా? అరణ్యం ఉందా? ఎక్కడమ్మా? ఎక్కడ కొనేసావేంటి? పెద్ద అడవినే కొనేసావా? రెండి ఏమీ లేదా? అలాగ ఒక తెల్ల ముతక సీర కట్టుకుని వస్తావు వారం వారం. దక్షిణ భూభాగం అంటేనే ఆ దక్షిణంగా వచ్చే గాలి వేడిగా ఉంటాయి. అదంతా ఒక అరణ్యం, భయంకరమైన అరణ్యం. అంటే అది శ్రమలకు సాదృశ్యముగా, ఇబ్బందులకు సాదృశ్యముగా, కష్టములకు సాదృశ్యముగా, రోగములకు సాదృశ్యముగా, బలహీనతలకు సాదృశ్యముగా. ఆమె చెప్పరే, దక్షిణ భూభాగములో ఆల్రెడీ ఇక్కడ ఉన్నవారు అందరూ ఉన్నారు. శ్రమల చేత, ఇబ్బందుల చేత, అరణ్యపు అనుభవాలు, బాధలు, కష్టాలు, సమృద్ధి లేనితనం, అశాంతి, ఆ రోగముల చేత అందరూ ఉన్నారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా? ఉత్తర భూభాగము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దక్షిణ భూభాగమును కలిగి ఉన్న మనం అడుగుతుంది దేవుణ్ణి కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా, కొన్ని వారములుగా, కొన్ని రోజులుగా, నాకు ఉత్తర భూభాగముని ఇవ్వయ్యా అనగా, ఆ ఉత్తర భూభాగం అంటే ఏంటో వాక్యములోనికి వెళ్ళి చూద్దాం. చూడమ్మా అక్కడ ఏముంటుందో. 48వ కీర్తన 2వ చరణం చూడండమ్మా. 48వ కీర్తన 2వ చరణం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడిన సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఉత్తర భూభాగం అంటే ఎనలేని సంతోషము కనపడుతున్నది. ఉత్తర భూభాగము దగ్గర మనము కోరుకొని ఎన్నుకొని పడిసచ్చే రారాజు, ప్రభులకు ప్రభువు, రాజులకు రాజుగా పిలువబడుతున్న రాజు ఉత్తర భూభాగము వైపు ఉన్నాడు ఆయన. అక్కడ సంతోషం ఉన్నదంట. దేవునికి మహిమ కలుగును. ఆనందం ఉన్నదంట. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రోజున నీకు సంతోషం రావాలి, ఆనందము రావాలి, ఆర్పాటము రావాలి, కేకలు రావాలి, మనము గెంతులు వేయాలి. మనకి సమృద్ధి అయిన సంతోషం మన కుటుంబంలో కుమ్మరించబడాలంటే, మనకు ఉత్తర భూభాగము కావాలంటే, మనం ఏం చేయాలమ్మా? శ్రమలలో మొర్రపెట్టు వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన అంటున్నాడు, దక్షిణ భూభాగం మీద ఉండి మొర్రపెట్టు ప్రతి ఒక్కరికి నేను ఉత్తర భూభాగమునిచ్చు దేవుడై ఉన్నాను, సంతోషమునిచ్చు దేవుడై ఉన్నాను, ఆనందమును కలగజేయి దేవుడై ఉన్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే, దుఃఖమునకు ప్రతిగా నా దేవుడు నీకు సంతోషమును ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ అవమానమునకు ప్రతిగా నా దేవుడికి భూదండను వేయబోతున్నాడు. నీ దుఃఖము తొలగిపోతుంది, నీ అవమానము తొలగిపోతుంది, నీ కన్నీరు తుడిచివేయబోయే దేవుడు ఆయన. అక్స అడిగింది, నాన్నగారు నాకు ఉత్తర భూభాగం ఇవ్వండి.
నాకు సంతోషమును అనుగ్రహించండి. ఆమె ఆమె దేంట్లో ఉంది అడిగిందమ్మా? శ్రమల్లో, బాధల్లో, రోగాల్లో కన్నీరు విడుచుచు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆమె అడిగింది, మొర్ర పెట్టింది తండ్రిని. తండ్రి కాదనకుండా ఉత్తర భూభాగం అని ఇచ్చామని పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రోజున దుఃఖములో, బాధలో, శ్రమలో, నిట్టూర్పములో, అప్పుల్లో మరి సకలమైనటువంటి రుగ్మతల చేత బాధపడుతున్న నీవు ఈ రోజున ఉత్తర భూభాగమును పొందుకొని ఇక్కడి నుంచి మనం తిరిగి వెళ్ళబోతున్నాము. ఇంకో మంచి మాట చెప్తే మీకు నచ్చితే గట్టిగా ఆమేనను, లేదంటే చప్పట్లు కొట్టి యేసయ్య స్తోత్రం అని చెప్పండి. ఇప్పుడు దక్షిణ భూభాగం ఆమెదే, ఉత్తర భూభాగము ఆమెదే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దక్షిణ భూభాగం మీద, ఉత్తర భూభాగం మీద ఎవరు అధికారాన్ని పెత్తనాన్ని చలాయిస్తున్నారమ్మా? అక్స అనగా ఎవరమ్మా? నేను. అంటే దుఃఖం మీద నీకు అధికారం రాబోతుంది. శ్రమలో నువ్వు అధికారము చేయబోతున్నావు, నువ్వు ఏలుబడి చేయబోతున్నావు. ఉత్తర భాగాన్ని, దక్షిణ భాగాన్ని మనం ఏలబోతున్నాం, వేస్తున్నాం. ఇప్పుడు వరకు దక్షిణ భూభాగం మనల్ని ఏలింది, ఇప్పుడు మనం దాన్ని ఏలబోతున్నాం. మనం సంతోషాన్ని ఏలబోతున్నాము, దుఃఖముని ఏలబోతున్నాము. దేవునికి స్తోత్రం కలుగునగాక. నా దేవుడు సర్వ సమృద్ధి, సర్వ ఆశీర్వాదానికి ఇచ్చి పంపునుగాక. ఎన్ని విషయాలు చెప్పానమ్మా? మొత్తం ఇక అయిపోయింది, ఇంతే వాక్యం. ఎంత బాగుందో కదా ఈరోజు. అసలు ఇటు చెబితే బాగుండో ప్రతిరోజు. మా చెల్లికి ఎంత ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది. ఎంత ఈ వాక్యం మా అన్నయ్య ప్రతిరోజు చెప్పాలి. దేవుని స్తోత్రం. ఇక అంతే. అంటే అడుగుతారేంటి? కళాని కేతని ఎదురుగా ఉన్న బొమ్మలు చక్కగా కదలి మెదలి అయ్యి అట్టగే ఉంటాయి. ఒకటి నన్ను దీవించమని అడగండి. నాకు ఉత్తర భూభాగం, ఇది కూడా ఒక వాగ్దాన సందేశం. అక్స అడిగిన వాగ్దానం, అక్స అడిగినటువంటి, లేదంటే ఒక బహుమానం, లేదంటే ఒక ప్రత్యుత్తరం, లేదంటే ఒక సమాధానం, ఎన్నన్నా పెట్టుకోవచ్చు. రేపు టైటిల్ రూపంలో ఏదో ఒకటి వస్తుంది. వీటన్నిటిలో అక్స అడిగినటువంటి భూభాగం, ఉత్తర భూభాగం. సంతోషం అడిగింది అక్స. నాకు ఆనందం ఇవ్వు తండ్రి డాడీ, నాకు సమాధానం ఇవ్వు డాడీ, నా కుటుంబం ఆనందించాలి, నా కుటుంబం సంతోషించాలి, నా కుటుంబం గెంతులు వేయాలి, నీ నామమందు ఉత్సహించాలి నా కుటుంబం డాడీ. దక్షిణ భూభాగంలో నేను నలిగిపోతున్నాను, వేజారిపోతున్నాను, కన్నీరు విడుస్తున్నాను, వేదన చెందుతున్నాను. నాకు ఉత్తర భూభాగం కావాలి అని అడగక మునుపు ఆమె పక్కన ఒక పురుషుడున్నాడు. ఆ పురుషుడు పేరే ఓత్నియేల్. మన పక్కన కూడా ఒక పురుషుడు ఉండాలి, అతని పేరే నజరేయుడైన యేసు. మనం ఆయన పక్షముగా నిలబడి అడగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసయ్య పక్షముగా నిలబడి అడగాలి. నువ్వు సాతానుగాడి పక్షంగా నిలబడి అడుగు తీస్తాడమ్మా నీకు? ఎవడు? అర్థమవుతుందా? నువ్వు సాతానుగాడి పక్షాన నిలబడి సాతానుగాడి స్వభావాల చేత అడిగితే నీకు ఉత్తరం కాదు, మరలా దక్షిణమే ఇచ్చి పంపిస్తాడు. ఇంకో మళ్ళీ శ్రమ మీద శ్రమ. అర్థమవుతుందా? నీవు ఉత్తర భూభాగాన్ని, దక్షిణ భూభాగాన్ని ఏలుబడి చేయాలంటే, ఉత్తర భూభాగాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే, ఆ సకలమైన ఆశీర్వాదమును లేదా ఆ సంతోషమును, ఆ కృప నువ్వు పొందుకోగలగాలంటే మన పక్షమున జయించిన పురుషుడు తండ్రికి కనపడాలి. అంటే కుమారుడైన యేసుక్రీస్తు అతను జయించిన వాడు. దేని మీద అతను జయించాడో దాని మీద మనకు అధికారం ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముందలా జయించిన నీ పక్కన కనపడాలి, ఆ జయించిన నీతో కనపడాలి, ఆ జయించిన వాడు నీకు తోడుగా ఉండాలి, ఆ జయించిన వాడి చెయ్యి నువ్వు పట్టుకోవాలి, ఆ జయించిన వాడు పక్కనే నువ్వు నిలబడి తండ్రి వద్దకు వెళ్ళి అడగాలి. అర్థమవుతుందా? ఆ జయించిన వాడిని విడిచిపెట్టి, ఆ జయించిన వాడికి దూరంగా ఉండి, ఆ జయించిన వాడు చెప్పిన మాట వినకుండా, ఆయన మాటలు పట్టించుకోకుండా, నువ్వు సాతానుగాడిని పక్కన నిలబెట్టుకొని సాతానుగాడి స్వభావాలతో మరి దయ్యపు క్రియలు చేసుకుంటా, దయ్యపు పనులు చేసుకుంటా వచ్చి డాడీ నన్ను దీవించి అన్నావంటే తన్ని పంపిస్తాడు. అర్థమవుతుందా? నువ్వు అడగవలసిన మాట నన్ను దీవించు. రెండవదిగా ఉత్తర భూభాగం మనం అడుక్కుందాం ఈరోజు. కానీ అడిగే ఒక్క నిమిషం ముందు మన ప్రక్కన యేసుకు చోటిద్దాం. దేవునికి స్తోత్రం. మన ప్రక్కన ఉండాల్సిన వ్యక్తి, సరైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువై ఉండాలి. ఇంకొకటి మన ప్రక్కన చోటు ఉండొద్దు. అర్థమవుతుందా? ఇంకొకరికి మన ప్రక్కన చోటు ఇవ్వద్దు. మన
ప్రక్కన నిలబడవలసిన వాని పేరు ఓత్నియేలు అనబడుతున్నటువంటి కుమారుడైన యేసుక్రీస్తు మన ప్రక్కన మన హస్తమును పట్టుకుని నిలబడాలి. అప్పుడు నేను అంటాను, తండ్రి ఏ దడిగిన సిద్ధంగా ఉన్నాడు ఇవ్వటానికి. ఈయన చూస్తాడు, నిన్ను బట్టి కాదు. అక్కడ అమ్మో లక్కో నిన్ను బట్టి ఒక్క సీపురు పుల్ల కూడా ఇవ్వడు నీకు ఆయన. అర్థమవుతుందా? వెళ్ళప్పులు మాకు నన్ను బట్టే ఇస్తున్నాడు, నా ప్రార్థన బట్టి కాదు. అక్కడ నీ పక్కన అతని కుమారుడు కనపడాలి, జయించిన వాడు కనపడాలి, మరణపు గుండెలను చీల్చిన వాడు కనపడాలి, మృత్యుంజయుడు కనపడాలి. హల్లెలూయా. ప్రభా 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 నాకు దీవెన లటుక్కును పడయ్యాయి అంటే పక్కకు ఒక్క లుక్కేస్తాడు, లేకపోతే లటుక్కు సిటుక్కు నువ్వే పుట్టుక్కుమంటావు. తండ్రి కనులు నేను ఈ వాక్యం చదివిన తర్వాత ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకొని ఆ ప్రార్థనలో కళ్ళు మూసుకొని నేను ఊహించుకుంటున్నాను. నేను వెళ్ళానంట తండ్రి దగ్గరికి, ఇలానే నా దోసెళ్ళ పట్టుకొని నేను తండ్రిని అక్సామాదిరి నన్ను దీవించండి డాడీ, ఇలానే అడుగుతున్నాను, నన్ను దీవించండి డాడీ. నేను ఊహించుకుంటున్నాను, నాకు దర్శనం కాదు, అది కల కాదు, అలా ఊహించుకుంటున్నా. నాకు అంత కెపాసిటీ ఉంది, నేను ఊహించుకోగలను. ఇలా దోసెళ్ళు పట్టుకొని తండ్రి అక్కడ సింహాసనం మీద కూర్చున్నాడు, ధవలవర్ణ సింహాసనం మీద వెలిగిపోతా వైఢూర్యాలతో, ఆయన మనుల మాణిక్యములతో నింపబడి వైఢూర్యములతో ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, డాడీ నన్ను దీవించండి, దీవెన నాకు దానముగా దయచేయండి, నాకు ఉత్తర భూభాగం ఇవ్వండి డాడీ, నాకు సంతోషమునివ్వండి, నా సంఘమునకు ఆనందమును కలగ చేయండి అని నేను మా తండ్రిని అడిగితే తండ్రి చూపులు పక్కకి వెళ్ళాయి. ఏమమ్మా నేను ఇట్లా అడుగుతుంటే తండ్రి ఇట్లా లుక్కు వేశాడు. నేను అలా ఊహించుకున్నాను. ఆ పక్కన లుక్కు వేసిన తర్వాత ఓకే, ఆయన చెయ్యి వెనుతీయకుండా నేను అడిగినటువంటి ఆ యొక్క ఉత్తర భూభాగమును, నేను అడిగిన దీవెన నాకు తండ్రి ఇచ్చి ఉన్నాడు. బైబిల్లో ఒక వాక్యం ఉంది, నువ్వు ఊహించిన వాటికంటే, నేను ఊహించాను, ఆ దేవుడు అంతకంటే ఎక్కువ ఇచ్చాడు నాకు. నేను ఇమాజినేషన్ ఊహించుకున్నాను, పక్కన లుక్కేశాడు, పక్కన కుమారుడు జయించిన వాడు నా ప్రక్కన నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. నా పక్షంగా యేసయ్య ఉండగా నా నావా, ఆమేన్. నా పక్షంగా యేసయ్య ఉండగా నా నావా మునగదుగా కలవరపడను, మరి చేరతాను, కలవరపడను, మరి చేరతాను. చెప్పాలి, కలవరపడను, మరి చేరతాను, కలవరపడను, మరి చేరతాను. నా పక్షంగా యేసయ్య ఉండగా నా నావా మునగదుగా, నా పక్షంగా యేసయ్య ఉండగా నా నావా మునగదుగా, కలవరపడను, మరి చేరతాను, కలవరపడను. గొప్ప కార్యాలు ప్రారంభించాడు, ఖచ్చితంగా చేసే ముగిస్తాడు. గొప్ప కార్యాలు ప్రారంభించాడు, ఖచ్చితంగా చేసే ముగిస్తాడు. అద్భుతమైన కార్యములెన్నో మన కళ్ళెదుటే చేసిన సమర్థుడు. అద్భుతమైన కార్యములెన్నో మన కళ్ళెదుటే చేసిన సమర్థుడు. కలవరపడను, మరి చేరతాను, కలవరపడను, మరి చేరతాను. నా పక్షంగా యేసయ్య ఉండగా నా నావా మునగదుగా, నా పక్షంగా యేసయ్య ఉండగా నా నావా. నీతి యందు నిలిచెదరు, బాధించువారు నీకు దూరమౌను. నీతి యందు నిలిచెదరు,
పక్షంగా యేసయ్యుండగా నా నావా మునగదుగా. నా పక్షంగా యేసయ్యుండగా నా నావా మునగదుగా. నా పక్షంగా యేసయ్యుండగా నా నావా మునగదుగా. నా పక్షంగా యేసయ్యుండగా నా నావా మునగదుగా. గట్టిగా చప్పలు కొడితే ప్రభు నామాన్ని గణపరుద్దాం. యేసయ్య స్తోత్రం, యేసయ్య స్తోత్రం. అలాగున మన పక్షముగా ఆయన ఉండాలంట. నా తండ్రి ఒక లుక్కు పక్కనకు వేయంగానే కనపడవలసిన హీరో ఎవరమ్మా? చెప్పాలి గట్టిగా. కనపడవలసిన హీరో ఇంత పెద్ద కొమ్ములు వేసుకొని ఇంత జుట్టు అలాడుతా నల్ల బట్టలు వేసుకున్నాడు కనపడ్డాడు, నీ మొహం మీద తూవని ఉమ్మేసి పంపిస్తాడు. అర్థమైంది? ఆ అసహ్యమైన ఓడిని పక్కన కనపడొద్దు. మంచి అందగాడు 10,000లో ఉన్నా గుర్తించగలిగిన ధవల వర్ణుడు రత్న కాంతులు కలిగిన వాణ్ణి మన పక్షముగా నిలబెట్టుకొని, లేదంటే మనమే ఆయన పక్షముగా నిలబడి అడుగుదాం, నా ప్రభు సమస్తం మనకిస్తాడు. రెండోది ఎలా అడగాలని చెప్పానమ్మా నేను? అలంకరింపబడి. ఏంటి? బాగా మూతంత ఎర్రగా చేసుకున్నా, దయ్యంలాగా ఎంటికలు ఎర్రబోసుకున్నా, చెమ్మికి డ్రెస్సులు వేసుకున్నా. ఎట్లాగమ్మా? బాహ్య సంబంధమైన అలంకారముతో కాదు, అంతరంగ సంబంధమైన అలంకారముతో సిద్ధపడి మనము తండ్రిని అడగాలి. అప్పుడు ప్రభు ఇస్తాడు. మూడవది, గాడిదెక్కి అడగొద్దు, గాడిదని దిగాలి. పనికిరాని పనులన్నీ మానేసి అడగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక నాలుగోదమ్మా శ్రమలలో, ఇబ్బందులలో దక్షిణ భూభాగములను ఉంటూ నువ్వు మొర్రపెట్టి తండ్రిని అడగాలి. నా తండ్రి నీకు సంతోషకరమైన ఉత్తర భూభాగమునిచ్చునుగాక. హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే అక్స మాదిరి అడగండి. అర్థమవుతుందా? అక్స మాదిరి అడగండి. అక్స అడిగింది కాదనకి ఇచ్చిన దేవుడు, నువ్వు అడిగితే కాదనుకుండా నా దేవుడు ఇవ్వాలి. గట్టిగా చెప్పొచ్చా? నువ్వు అడిగితే నా దేవుడు కాదనకి ఇవ్వాలంటే మనం అడగవలసిన పద్ధతులు 4 రకాలుగా ఉన్నాయి. ఆ పద్ధతులు కలిగి అడుగుదాం. ఖచ్చితంగా నువ్వు అడిగింది నా దేవుడు ఇవ్వకుండా నేను పంపించుడా. అర్థమవుతుందా? నీ ఒడులన్నీ బరువైన వస్తువులతో నింపబడునుగాక. నీ తలలన్నీ బరువైన వస్తువులతో నింపబడునుగాక. నువ్వు ఏది అడిగావో నాకు సంబంధం లేదు. ఆత్మ సంబంధమైన వరాలు ఇన్ని అడుగుతున్నారు ప్రతిరోజు. వచ్చిన వారం భాషలను అడిగేవారు లేరమ్మా ఇక్కడ, అదే ఉత్తర భూభాగం. దర్శనాలు అడిగేవారు లేరమ్మా, ఆయనకి ఆత్మ సంబంధమైన వరాల చేత నింపమని అడిగేవారు లేరమ్మా, అదే ఉత్తర భూభాగం. ఈ రోజున భాషలు ఇవ్వు, దర్శనాలు ఇవ్వని అడగకుండా ఈ రోజు నుంచి ఉత్తర భూభాగం ఇమ్మని అడగండి. ఒక మాటలో అయిపోద్ది. అర్థమైందా? నువ్వు భాషలు, దర్శనం, నిన్ను చూసే నేత్రలు ఇవన్నీ వద్దు. ఉత్తర భూభాగం అనండు గట్టిగా ఒకసారి. అక్సాకి తండ్రి అయిన యెహోవా దేవుడు ఉత్తర భూభాగాన్ని ఇచ్చిన మాదిరి మనకు కూడా నా దేవుడు ఉత్తర భూభాగాన్ని ఇచ్చి మళ్ళీ బలపరచునుగాక. ఈ రోజున మనం ఎక్కడి నుంచి ఉత్తర భూభాగాల్ని పొందుకొని స్వాస్యముగా పొందుకొని మనం తిరిగి వెళ్ళాలి. ఈరోజు వచ్చామంటే ఈరోజు వేస్ట్ అవ్వకూడదు. ఈరోజు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇవ్వం, కానీ కొంతమందికే ఇస్తాం. ఈరోజు ఎవరు వాళ్ళు ఉత్తర భూభాగాన్ని పొందుకొని ఇక్కడ నుంచి వెళ్ళేవారు ఎవరు? ఆ ఘనమైన సంతోషమును పొందుకొని వెళ్ళేవాళ్ళు ఎవరు? తండ్రి యొక్క ఆశీర్వాదము లేదా తండ్రి దీవెన పొందుకొని వెళ్ళేవారు ఎవరు? నేనని చెప్పలేకపోతున్నారా? స్లిప్పులో నీ పేరు వస్తుందని నీకు నమ్మకం లేదా? నువ్వు చేస్తున్న ప్రార్థన నీకు ధైర్యం పుట్టించట్లేదా? వేస్ట్ ప్రార్థనలు చేస్తున్నావా? పనికి మాల ప్రార్థన చేస్తున్నావా? ఎందుకింత నిర్లక్ష్యం కూర్చున్నావు? స్లిప్పులో నా పేరు వస్తుందని వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ధైర్యం కలుగుని ప్రభిస్తాడు. ఓకే, మూతి ముడుచుకొని కూర్చోవడం కాదు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి స్లిప్పులో పేరు తెచ్చి రాలేదా? అంటే అంత చండాలమైన భక్తి చేస్తున్నావా? దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఉత్తర భూభాగాలు పట్టుకొని పోదాం. మన దేవునికి స్తోత్రం. మనం దేవుని దీవెనని పొందుకొని వెళ్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.